జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన వార్నింగ్ ఆ పార్టీలో ఒకే ఒక ఎమ్మెల్యేకు గట్టిగా తలకెక్కినట్లు కనిపిస్తోంది. పార్టీపై తనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే మన వాళ్ళు ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ ఇటీవల కాకినాడ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అధినేత క్లాస్ తీసుకున్నప్పటి నుంచి ప్రభుత్వం పైన పవన్ పైన ఎవరు విమర్శలు చేసినా వెంటనే రంగంలోకి దిగి నానాజీ ఘాటు కౌంటర్లు ఇస్తున్నారు. ఇంతకీ పవన్ ఇచ్చిన క్లాస్తో పంతం నానాజీ రాజకీయ వ్యూహం ఎలా మారింది? ప్రతిపక్ష నేత జగన్ను టార్గెట్ చేస్తూ నానాజీ విసురుతున్న సవాళ్లు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి కాకరేపుతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ పాత్ర రోజురోజుకు కీలకంగా మారుతున్న తరుణంలో ఆ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల కాకినాడ వేదికగా జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ తన పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనపైన, పార్టీ సిద్ధాంతాలపైన ప్రత్యర్థులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నప్పటికీ జనసేన నేతలు స్పందించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధినేత ఇచ్చిన ఈ క్లాస్ పార్టీలోని మిగతా నేతలకు ఎంతవరకు చేరిందో కానీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాత్రం దీనిని పూర్తి స్థాయిలో అందిపుచ్చుకున్నారు. అప్పట్నుంచి జనసేన పార్టీకి ఒక రక్షణ కవచంలా మారిపోయారు. ప్రతిపక్ష పార్టీల నుంచి ఎలాంటి విమర్శ వచ్చినా క్షణాల్లో స్పందిస్తూ బలంగా తిప్పికొడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో పంతం నానాజీ ఒంటరి పోరాటం చేస్తూ పార్టీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అధినేత అండదండలు పుష్కలంగా ఉండడంతో పంతం నానాజీ పొలిటికల్ డోస్ అమాంతం పెంచేశారు. పవన్ కాకినాడ సమావేశం ముగిసిన వెంటనే ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నానాజీ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపాయి. తమ అధినేతను విమర్శించే స్థాయి జగన్కు లేదంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డ నానాజీ ఏకంగా జగన్కే ఒక భారీ సవాల్ విసిరారు. జగన్కు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే తన నియోజకవర్గమైన కాకినాడ రూరల్ స్థానం నుంచి తనపై పోటీకి దిగాలని బహిరంగ సవాల్ చేశారు. ఒక సాధారణ ఎమ్మెల్యే స్థాయి నుంచి ఏకంగా మాజీ ముఖ్యమంత్రికి సవాలు విసరడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. విశేషం ఏమిటంటే పంతం నానాజీ చేసిన ఈ వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ పరోక్షంగా సమర్థించడంతో నానాజీ మరింత రెచ్చిపోతున్నారు. అధినాయకత్వం తన వెంటే ఉందన్న ధైర్యంతో ప్రత్యర్థులపై విమర్శల దాడిని తీవ్రతరం చేశారు. పంతం నానాజీ విసిరిన సవాల్ను వైఎస్సార్సీపీ వర్గాలు తీవ్రంగా పరిగణించాయి. మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడడంపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ వివాదంలోకి వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నేరుగా ఎంట్రీ ఇచ్చారు. జగన్పై పోటీకి సై అంటున్న నానాజీ ముందుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసి కాకినాడ రూరల్ బరిలో నిలిస్తే తాను కూడా స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతానని, అప్పుడు ఎవరి సత్తా ఏంటో తేలిపోతుందని తోట త్రిమూర్తులు ప్రతి సవాల్ విసిరారు. మరోవైపు ఈ రాజకీయ వివాదం కాస్త పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. నానాజీ వాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉందని, జగన్ను కించపరిచేలా ఉన్న ఆయన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో గోదావరి జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తాజాగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలపైన పంతం నానాజీ తనదైన శైలిలో స్పందించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రతిష్టాత్మక విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి వచ్చిన సమయంలో మాజీ సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ వెళ్లడాన్ని నానాజీ తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రానికి ప్రధాని వస్తున్న సమయంలో ఇలాంటి పర్యటనలు పెట్టుకోవడం వెనుక వైసీపీకి స్పష్టమైన కుట్రకోణం ఉందంటూ ఆరోపించారు. కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రశాంతతను భగ్నం చేసి ఉద్దేశపూర్వకంగా అలజడి సృష్టించాలన్న దురుద్దేశంతోనే పరామర్శల పేరుతో జగన్ పర్యటనలు చేపడుతున్నారని నానాజీ ఘాటు విమర్శలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలను పక్కదారి పట్టించేందుకే వైసీపీ నాయకత్వం ఇలాంటి డ్రామాలకు తెరతీస్తోందని ఆయన విశ్లేషించారు. వైసీపీ అధినాయకత్వంపై విమర్శల దాడిలో పంతం నానాజీ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. వైఎస్సార్సీపీ పూర్తిగా నేరస్తులను ప్రోత్సహించే పార్టీగా మారిపోయిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
నేర ప్రవృత్తిని ఎంకరేజ్ చేసే ఇలాంటి రాజకీయ నాయకులకు ప్రజలు సరైన సమయంలో తప్పకుండా గట్టి బుద్ధి చెబుతారని నానాజీ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న వ్యక్తులు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో వ్యవస్థలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అవసరమైతే ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు చట్టాల్లో కూడా మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇలా పార్టీ తరపున ప్రత్యర్థులపై బలంగా వాయిస్ వినిపిస్తూ ఉండడంతో అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన క్లాసును 100% అమలు చేస్తూ జనసేనలో నానాజీ ఒక్కరే ముందు వరుసలో ఉన్నారని రాజకీయ పరిశీలకులతో పాటు పార్టీ శ్రేణులు సైతం గట్టిగా విశ్వసిస్తున్నాయి.